మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొనుక్కున్న భూములు ఇలా గుంజుకుంటే మా దగ్గర ఏమున్నాయి? కోళ్ళనేం చేసుకోవాలి, పసలనేం చేసుకోవాలి, మోటార్నేం చేసుకోవాలి, మమ్మల్ని పట్టించుకొని నాదులు లేదు. ఆడియో కాడికి వచ్చి ఆటాల పెట్టుకుంటాడు, ఎంఆర్ఓ తీర్థాల పెట్టుకుంటాడు, కలెక్టర్ కాడికి వస్తే ఇది పరిస్థితి. ఎన్నికల ముందు కోమటిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా త్రిబులర్ అలైన్మెంట్ మారుస్తా మీ అందరికి న్యాయం చేస్తా అన్నాడు. మేము ఆ డిమాండ్ గా ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నాకి వెళ్తే భారీగా పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. మాకు ఆ రోజు ఆయన చెప్పినట్టుగా త్రిబులర్ అలైన్మెంట్ మార్చాలి, బాధిత రైతులకు న్యాయం చేయాలనేది మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్. ఈ రోజు మాది టేకుల సోమవారం, మా గ్రామాల మీద కూడా త్రిబులర్ పోతుంది. నష్టపరిహారం అనేది తర్వాత సంగతి. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా మాకు ముందు త్రిబులర్ మార్చాలి అంతే. ఎదురైన కష్టం చేసుకొని మరి మేము ఆయన పోయినాక మేము మన్ను బుక్కి రోడ్డు మీద పడతామన్నా అయ్యా మా ఈ భూములు మేము తీసుకున్నది వాళ్ళు మాకు కొనియలే. మేము చిన్నగా మామూలుగా కొనుక్కున్న భూములు ఇలా గుంజుకుంటే మా దగ్గర ఏమున్నాయి? కోళ్ళనేం చేసుకోవాలి, పసలనేం చేసుకోవాలి, మోటార్నేం చేసుకోవాలి, ఇవన్నీ మేము ఎక్కడ పెట్టుకోవాలి? అధికార పార్టీ ఉందని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పోరాడి చేసి మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పని మమ్మల్ని ఓటేపించుకొని గెలిచిరు. 2 ఎకరాలు బాగా 2 ఎకరాలు పోయినాక ఏం చేసుకో బతకాలి? నా పిల్లలు తెలురు, మేమో తెలురు, అంత ఈ భూములు లేక బయట దేశాలు పట్టిరు. నా భార్య చచ్చిపోయింది ఈ భూమి కోసం. మీకు అందరికి కూడా తెలుసు, ఎన్నోసార్లు మాట్లాడినా. ఇప్పుడు అధికారం వచ్చిందని చెప్పని వాళ్ళు పోలీసుల్లో పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత పార్టీ పెట్టి ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని పోయి అక్కడ వేసినాక ఎవరు ఇప్పుకొస్తారు? మనం ఇప్పుకొచ్చేవారు మమ్మల్ని ఏ గతి చేస్తారు? మా ఇవన్నీ మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు మా పిల్లలు తెలురు, మేమే తెలురు, మా పిల్లలు లేక మేము తిండి తెచ్చుకుంటా ఉన్నదంతా మీటింగ్ పెట్టుకొని ఎన్నోసార్లు తిరిగినాం. మమ్మల్ని పట్టించుకొని నాదులే లేదు. తిరుగుతురు కాంగ్రెస్ వాళ్ళు, తిరుగుతురు వాళ్ళు, తిరుగుతురు. ఒక్క నాయకుడు ముందట వాడు వేరే చేస్తే ఆయన ఎత్తుకొని పోయి ఇక ఆయన మాట్లాడకూడదు చేసి ఎవరు మాట్లాడతారు? మరి ఎట్ట పరిష్కారం? మాది మాకే ఉండాలి. నువ్వు మాకు ఏమి ఇస్తావు? ఇప్పుడు మా భూమి తీసుకుంటావు కదా, ఎంత తీసుకుంటున్నావో అంతా మాకు ఇక్కడనే కొని, మాకు ఇవన్నీ నువ్వు కొత్త కొనిమంటలేవు. మాది మాకు ఇచ్చి భూమికి భూమి ఇచ్చేసాయి. కాదంటే ఇక్కడ 3 కోట్లన్నర ధర నడుస్తుంది. అదే ధర ఆ ధర ఇస్తే మాకు అందుబాటులో ఉన్నది కొనుక్కుంటాము. అందుబాటు లేకపోతే ఏదైనా చేసుకొని బతుకు ఉన్న బతుకొని మొత్తం పోయినాక కోడివాయ, పసులువాయ, బలరువాయ, బోర్లు వాయ, చెట్లు వాయ, ఇవన్నీ ఇక మళ్ళీ ఏడ కొనుక్కుంటాం. మేము సంసారం నిస్సాత్తిగా ఈడ బండి పెట్టుకున్నాం, బతున్నాం కదా అని చెప్పి అన్ని తెచ్చి పెట్టుకుంటే ఇది పోయినాక ఇవన్నీ ఏడబెట్టుకోవాలి. ఇప్పుడు మోటార్లు తెచ్చి పెట్టుకోవాలి, కోళ్ళను పాలన ఏం చేసుకోవాలి? ఈ గడ్డి బడ్డీ ఇదంతా ఎన్ని ఏం కోరుకున్నా నా భూమి నాకే కావాలి. నేను కోరుకునేది ఒకట. కాదంటే భూమి మీకు అధికారం ఉందని చెప్పి మమ్మల్ని పోలీసుల పాలు చేసి అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెడితే మీకు అధికారం మాకు ఈ అధికారం నాయకులు మాకు ఎవరు? మమ్మల్ని ఇప్పించుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేము ఇప్పుడు అరెస్ట్ అవుతాం, మమ్మల్ని పట్టుకో గంటమంది పోలీసా? ఏ అధికారంతో తెచ్చి పెట్టుకురా పోలీసుని? మీకు అధికారం ఏది? మీ అధికారం చూపించారు మాకు. మీరు మాకు మీ హిమ్మత్తోటి మేము వస్తున్నాం. మమ్మల్ని అందరు పట్టుకొని పోయి ఎత్తుకపోయాలని నూకినాక మేము ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఇప్పుడు మా బతుకు లేదు, మాకు తిండి గతి లేదు. ఎక్కడ ఉన్నది మొత్తం ఇప్పుడు దగ్గర ఇప్పుడు 3-4 సంవత్సరాలు 18 ఎకరాలు 787 ఇక్కడ ఆగిన 250 ఎకరాలు పోతుంది. మాది 18 ఎకరాలు, ఇది పక్కదే 787 మొత్తం పోతుంది. ఇక్కడ అక్కడికి కలెక్టర్ పంచాల దాకా 18 ఎకరాలు 100 కోట్ల నష్టం. ఎంత ధర్నా చేసినా ఏం చేసినా ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తున్నాం. ఎంత చేసినా ప్రభుత్వం మంత్రి గారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మాట్లాడు కూర్చున్నారు, మాట ఇచ్చిండు. ఫోన్ ఇస్తా అంటాడు, మడమ తిప్పిండు. ఇప్పుడు మళ్ళీ మాట తప్పిండు.
పొర్ర అయిపోయింది రేట్ ఎక్కిస్తా ఇదని నిలబెట్టేసుకుని బయటకు రాణిస్తారు దగ్గర. ఇప్పుడు రాగిరి వాళ్ళు మాత్రం 150 మంది దాకా వచ్చారు ఇప్పుడు. రాగిరి గ్రామం నుంచే ఇక్కడ దగ్గర ఒక 250 ఎకరాలు పోతుంది రాగిరి. ఏది పోతాం మనం చేసే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ అయినా ప్రధానమైన డిమాండ్ మా స్థలం ప్రైవేట్ రేట్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రైవేట్ రేట్ 4 కోట్లు ఉంది. 4 కోట్లు ప్రైవేట్ రేట్, మార్కెట్ రేట్ 4 కోట్లు ఉంది. భూమి ఇవ్వాలి, మార్కెట్ రేట్ అని ఇవ్వాలి. పిల్లవాళ్ళంతా కొంత నిరుద్యోగులు ఉన్నారు. పిల్లలంతా ఉద్యోగం దాని మీద బతికేవాళ్ళన్నారు. వాళ్ళకి ఇంటింటికి ఉద్యోగం అన్న జీవనోపాధి. ఇది కొత్త పాత అలైన్మెంట్ కొత్తది మనకేంద్ర గవర్నమెంట్ మారుస్తాను. ఇదివరకేమో అక్కడికి వెళ్ళిపోతుంది. మారుదాలని మేము కోరుతున్నాం. కానివ్వండి ప్రైవేట్ రేట్ ఇవ్వని కోరుతున్నాం. ఇంటింటిగా ఉద్యోగం అట్లా. ఇప్పుడు మేము స్టే తెచ్చినాం, అది తెచ్చినాం, గవర్నమెంట్ కొట్లాడుతున్నాం. 3 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎంత చేసినా ప్రభుత్వంలో పరిస్థితి అక్కడ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మాకు తీసుకున్నా పర్లేదు కానీ 4 కోట్ల ప్రైవేట్ రేట్ ఇవ్వని కోరుతున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. ఉమ్మడి నల్గొండ రైతులందరూ వచ్చారు. సో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి అప్పీల్ చేసేది ఒకటే, ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే మన అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చి మాకు ఎలా సపోర్ట్ చేశారో, ఇప్పుడు అలైన్మెంట్ మార్పిస్తాను ప్రియాంక గారితో మాకు చెప్పించారు. సో ఇప్పుడు అతను గవర్నమెంట్ నోట్ చేయలేకపోతుండు. సో మీరు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా రైతులతో మీరు రాండి. మేము స్థానికంగా మున్సిపాల్లో ఆల్రెడీ తీర్మానం చేసినాం. మున్సిపల్ తీర్మానం అని చెప్పేసి కొత్తగా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం చూస్తున్న తర్వాత కూడా ప్రజాభిప్రాయం ఏంటైంది, మున్సిపల్ ఆల్రెడీ మా కౌన్సిలర్, మా స్థానిక కౌన్సిలర్లు, టోటల్ బోనీర్ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్ అందరూ వద్దని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా త్రిపుల్ ఎలా నిర్మిస్తారు ఈ రోజు. సో అనిల్ కుమార్ రెడ్డి గారికి ఒకటే మేము అపీల్ చేస్తున్నాం, ఈ రోజు మీరు మీ సీఎం దగ్గర మీరు మోహం జరగకపోతే మాతో నడిగిరండి. సీఎం గారు ఎట్లా మా అలైన్మెంట్ మార్చారో మేము చూస్తాం. మేము రావాలి. ఆ రోజు మీరు ప్రతిపక్షం కూడా ఎలా మాట్లాడారు, ఇప్పుడు అధికార పక్షం మీరున్నారు. సో ఓకే, మీరు మీ యొక్క మంత్రివర్గం దగ్గర, మీ కేబినెట్ దగ్గర మీ మాట జరగకపోవచ్చు, మాతో రాండి. వాళ్ళు ఎట్లా మాట తప్పుతున్నారు అనుకో, మీరు నిజంగా మాట తప్పుతున్నారు. కానీ ఇప్పుడు రైతులం నిజంగా మీరు ఆ రోజు మాతో సపోర్ట్ ఉన్నారు అనుకుంటే ఈ రోజు మా ధర్నాలో కానీ రేపు పొద్దున మాతో సపోర్ట్ గా కలెక్టర్ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మా యొక్క సమస్య పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. భూములకు వచ్చి గుంజుకుంటారు, వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తారు. కానీ మేము వస్తే రాణిస్తలేరు. మేము వస్తే ఏ గేట్ కాడికి పోయినా తాళాలు పెట్టుకుంటారు. నిర్బంధమే. ఈ రోడ్ కట్టము, ఆడ రోడ్ కట్టము మొత్తం. మరి మా భూములకు వస్తే మేమేం చేయాలి? మీరు అయితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోరు. మరి మేమేం చేయాలి? మేమేం చేయాలని మా డిమాండ్ వద్దు. మీకు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 40 కిలోమీటర్లు అన్నారుగా, ఆడికెళ్ళేది ఇది మేము అందరం సహకరిస్తాం. అదే ఉంటే ఆడికెళ్ళేయాలి. నువ్వు ఓని మాటలో ఈడంగా ఆడంగా అని మా దాంట్లోకి వెళ్ళి మా చౌటుపల్ల మున్సిపాలిటీ ఉంది. 5 ఎకరాలు 20 గుంటలు పోతుంది. 5 ఎకరాలు ఉన్నదే 5 ఎకరాలు 20 గుంటలు ఇంకోంది పోతుంది, మొత్తం పోతుంది. మరి మేము ఎడుకోవాలి. మా ఊరి నర్సపరంగా అడిగితాను కూడా ఉంటే కదా, ఆడియో కాడికి పోతే ఆడి తాళం పెట్టుకుంటాడు, ఎంఆర్ఓ పోతే ఈడు తాళం పెట్టుకుంటాడు, కలెక్టర్ కాడికి వస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు 1000 మంది వచ్చినాం మేము. ఇక్కడికి మేము 6 నెలల సార్లు తిరుగుతున్నాం, లేదు. ఇప్పుడు వీడికి 5 సార్లు మేము కలెక్టర్ అందరూ ఎవరు వచ్చినా అదే, ఎవరికి కలుస్తలేరు. వాళ్ళు ఎవరైనా కలిసి అధికారులు చెప్తే వాళ్ళు ఉండేది 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో బద్ద అయిపోతారు. ఎల్లకాలం ఉండేది మేమే. అవసరం లేని వాళ్ళని ఎందుకు పెట్టుకురాలి పోలీసులో ఇప్పుడు వాళ్ళు సరిగా వాళ్ళు ఇది ప్రభుత్వం ఉంటే పోలీసు వాళ్ళని ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు పోలీసు వాళ్ళు? సరే పోగలుగుతాం. ఆడికి పోయే వాపస్ వచ్చినాం. ఆడికి పోతే వస్తాం. ఎందుకు రాం? ఆడికి పోతానికే వచ్చినాం. ఇప్పుడు నా అంటే కమ్సకం 300 మంది వచ్చి అందరు పోతానికే. ఇప్పుడు మా ఊరికి వస్తే మేము కూడా ఇదే చూస్తాం. మీరు ఎట్లా గెట్ కావాలరో మేము అట్లా గెట్ కావాలంటాం. అంతే, వేరే ముచ్చట్లేదు. కదిలేదు లేదు. పానం పోయినా సరే ఏదైనా సరే మేము గెట్ కాడికి వెళ్ళి కదిలేదు. ఎవడొస్తాడో రానిగా. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎట్లా గెట్ కాడ పెట్టుకురో మా గెట్ కాడికి వచ్చినప్పుడు మేము రాళ్ళు తీసుకుంటామా, అప్పుడు తలవారు తీసుకుంటామా చూద్దాం. మళ్ళీ వెనకటి దినాలు వస్తాయి, మళ్ళీ నక్సలైట్ల దినాలు. అట్లయితేనే ఇంటారు, లేకుంటే ఇనారు. వాళ్ళు వస్తేనే వీళ్ళు ఇంటారు, లేకుంటే ఇనారు. ఇంతే. అలైన్మెంట్ మార్చాలి. మాకు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి ఒక దిక్కు 40 కిలోమీటర్లు తీసుకోవడం అయింది, ఒక దిక్కు 25 కిలోమీటర్లు తీసుకోవడం. దీనికి గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రాబ్లమా? మరి అయిపోయింది. రైతులను ఏం చేయదలుచుకోరు. మరి రైతులు అర్ధ ఎకరం 10 గుంటలు 1 గుంటల్లో ఉంటారు. నాది ఇప్పుడు 8 ఎకరాల భూమి ఉంది. నా 8 ఎకరాల భూమి మొత్తం పోతుంది, ఏమి ఉంటలేదు అలా. మాది గోకారం, ఒలిగొండ మండలం, గోకారం గ్రామం. నాది మొత్తం పోతుంది, ఏం మిగులుతలేదు. మరి నేనేం చేయాలి? మరి ముఖ్యమంత్రి గారు మాకు ఏం న్యాయం చేస్తాడు? మాకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అసలు మేము చచ్చిపోవాలి. కాకపోతే మమ్మల్ని చంపేసేయమండి, రోడ్ వేసుకొని పోమండి.
మాది ఉన్నదే నాకున్నదే 2 ఎకరాలు ఉన్నారు సార్. అలా మొత్తం పోతుంది సార్. మేము మాకు రింగ్ రోడ్ మారవాలి, అలాట్మెంట్ మారవాలి, భూమి అని మా డిమాండ్ ఇది భూమి ముట్టకొండూరు మీదకి పోవాలని మా డిమాండ్ ఒకటే. అలైన్మెంట్ మార్చాలి. అలైన్మెంట్ ఫస్ట్ ఉన్నది ముట్టకొండూరు మీదకి ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ముట్టకొండూరు మీదకి పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలైన్మెంట్ మార్పు బ్రదర్, అలైన్మెంట్ కంపల్సరీ మార్చాల్సిందే మాకు. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాలుగా మేము భూములు కోల్పోయినాం, మళ్ళీ కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. మాదైతే సొంతంగా 8 ఎకరాల భూమి పోతుంది. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సార్ వీళ్ళందరినీ ఏమన్నా గుండాగిరి చేస్తున్నావా, లేకపోతే ఏమైనా దౌర్జన్యం చేస్తున్నావా, లేకపోతే తుపాకులు తెచ్చావా? ఒక రైతుగా ఒక కలెక్టర్ దగ్గరకు వచ్చి మా మొర పెట్టుకుందామని వస్తే ఇంత మంది పోలీసులు పెడితే ఏ రైతు ఏం చెప్తాడు సార్? అడిగిపోయి ఈ భూములని మాకు భూములు ఎవ్వరు ఎక్కడ గాని ఒకటే సార్ మేము చెప్పేది, మా భూములకు సర్వేకి వచ్చినామంటారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? 90% అయిపోయిందని చెప్తుంది. ఈ పోలీసులు అంతా ఎందుకు పెట్టి 90% అయిపోయినాక ఎందుకు సార్ వీళ్ళందరూ అవసరమా? మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? మేము ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇంత ముందు 4 అలైన్మెంట్ ఒకే చేయాలి. ఇది హైదరాబాద్ కి 28 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి మా పరిధి పోతుంది. ఉత్తర భాగం 40 కిలోమీటర్లు మీరు అన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతారా ఊకుంటారా మాకు తెలియదు. మేము కూడా అలా భూములు గుంజుకోమని చెప్పాం. మేము కూడా బాలక నాలుగు రైతులే. మేము మా డిమాండ్ ప్రధానంగా 28 కిలోమీటర్ల దూరం అవతలకి వెళ్ళి మీరు తీసుకోండి, లేదంటే ఊక్కోండి. మా భూములు మాత్రం మేము ఇవ్వం. ఒకవేళ మేము ఇవ్వాలనుకుంటే మా భూమికి భూమి ఇవ్వాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు 2 సైడ్ నడింకెళ్ళి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు అటింత అవుతుంది ఇటింత అవుతుంది. రోడ్ వేస్తే అవతలకు పోలేము, ఇతలకు రాలేము. మాకు రోడ్లు కూడా ఇయ్యారు కదా, మేము ఎట్లా పోవాలి, ఎట్లా ఉండాలి? అది కూడా మేము కొనుక్కున్న భూమి సార్. ఒక్కొక్కటి 40-50 లక్షలు మొన్న కొనుక్కున్నాం మేము. ఇప్పుడు దానికి 20 లక్షలు 10 లక్షలు అంటే ఎట్లా? అది మేము పక్క ఊరు నుంచి వెళ్ళి వచ్చి కొనుక్కున్నాం. ఏది మూసి ఉంది కదా, జర నీళ్ళు మంచిగా ఉన్నాయి కదా అని కొనుక్కున్నాం. అంతే, ఇంకేముంటా సార్? ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది అవసరం సార్. ఇప్పుడు మా భూములు స్వచ్ఛందంగా అయిపోయినాయి అంటారు. మరి అయిపోయినాయి అన్నాక ఇంకా ఎందుకు? మేమేం చెప్పినా మేము ఇవ్వం సార్ అని కలెక్టర్ కు మెమోరాండం ఇద్దామని వచ్చినాం. దానికి ఇంత బందోబస్తా సార్? ఇది ఎకరాల పోతుంది సార్. నాకు 4 కొడుకులు. ఇండియన్ కలెక్టర్ ఆఫీస్ వెనకనే మా భూమి. మేము మా కొడుకులకు మంచి గింత పంచిచ్చిన వాళ్ళు నాటేసుకున్నారు. ఇప్పుడు అది గుంజుకుంటావా అని అంటే మేము ఎట్లా నపిల్లలు ఎట్లా పడతారు? వ్యవసాయం చేసుకుంటారు, జాబులు లేవు, ఏం లేవు, చదువుకొని ఊళ్ళనే తిరుగుతారు. 2 బర్రెలు ఎంత ఇస్తానో చెప్తలేరు కదా సార్. ఎంత ఇవ్వకుండా మాకు భూములు ఇచ్చి పెడితే అక్కడికి ఇట్లా ఇట్లా మొట్టుకుంటు భూమి మాకేమవుతలేము. కాలు మొత్తం మాకు అస్సలు మా కూరగాయలు బతికే పరిస్థితి లేదు. ఈ కాలు మొత్తం జర ఎట్టుబడి మా భూమి మార్చాలి అంతే సార్. ఇంతమంది RRR బాధితులు వస్తుంటే ఇంతమంది దౌర్జన్యం ఏంది? పోలీసు వాళ్ళని పెట్టి ఇంతమందిని రైతులు రానికపోవడం ఏంది? అది అడగడం కూడా తప్ప. ఎంతమంది రైతులు ఆగమవుతున్నారు ఏం తెలుస్తుంది? ఈ ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి లేదు. రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది పోలీసులు ఎంత దౌర్జన్యం అని దీన్ని మాత్రం ఖండిస్తున్నాం. దౌర్జన్యం పాలన, దొంగల పాలన ఇది. రైతులు ఇంత ఇబ్బంది పెడతాం ఏంది? మేము దేవో ధర్నాకోతామా, అడగపోతామా? మా సమస్య చెప్పడానికి కూడా మాకు అంత అధికారం లేదంటే ఏం చేయాలి? మా రైతుల డిమాండ్ ఏంటంటే మాకు వచ్చే నష్టపరిహారం సరిగ్గా ఇవ్వాలి. ముందు ఎడకెళ్ళి పోయిందో ఆడికెళ్ళి పోవాలి. కార్యక్రమానికి నిన్న డీసీపీ గారితో మేము గత 4 రోజుల క్రితం పర్మిషన్ పెట్టినాము. పోలీస్ డిపార్ట్మెంట్ మేము పర్మిషన్ ఇస్తున్నారు. నిన్న డీసీపీ గారితో కూడా మేము పర్సనల్ పోయి మాట్లాడినాము. ఇస్తే మీరు చేసుకోరు, మీ కార్యక్రమం మీరు చేసుకోరు, మేము పర్మిషన్ ఇస్తాను 4 గంటలకు 5 గంటలకు నేను ఏసీబీ చెప్తా, మీరు తీసుకోరు అని చెప్పినారు. అదే ఉద్దేశంతో మేము పొద్దున నిన్న సాయంత్రం కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ క్లీనింగ్ చేసుకున్నాము. పొద్దున టెంట్లు కూడా వేయించుకున్నాము, కుర్చీలు వేసుకున్నాము. అన్ని చేసేటప్పుడు అందరు పోలీసులు డిపార్ట్మెంట్ ఉన్నారు. కావాలన్న ఉద్దేశంతో మళ్ళీ పొద్దున 9:30కు టెంట్ వీకేయడం జరిగింది. ఈ 1000 మంది పోలీసులు ఉండని ఈ 1000 మంది రైతులు మనం కదులుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు మా ప్రధాన డిమాండ్, అనేక సార్లు మేము ఇక్కడ నుంచి భూములు కోల్పోయినాం. ప్రభుత్వానికి ఎన్నో సార్లు భూములు ఇచ్చినాము. ఈసారి భూములు ఎట్టు పరిస్థితి ఇచ్చేది లేదు. ప్రాణాలకైనా తెగించడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడికి వెళ్ళి ఇంచు భూమి ఇస్తాం కూడా సిద్ధంగా లేము. పాత అలైన్మెంట్ ప్రకారంగానే మూటకొండూరు కాడికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి తీసుకోమంటున్నాము. మేము దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ అడ్డు కాదు. కానీ ఎన్నిసార్లు మేము ఇవ్వాలి అంటున్నాము? పరిహారం ఎన్నిసార్లు ఇవ్వాలి? మేము ఒక గవర్నమెంట్ కు ఎన్నిసార్లు, ఒక రైతు దగ్గర నుంచి ఎన్నిసార్లు తీసుకుంటారు? భూమికి భూమి ఎక్కడ ఇస్తున్నారు? ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్తారు. రైతులు అసలు ఆర్టీఓ రైతులకు విలువిస్తేనే కదా, కలెక్టర్ కూడా ఇస్తాయి కదా. కలెక్టర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ కు కలెక్టర్ పై ఆఫీసర్లకు ఏమని రాసిండు? ఆర్టీఓ ఏమని రాసిండు? అసలుకి ఒక్కరు కూడా రైతులకు రెస్పాన్స్ ఇచ్చే స్థితిలో లేరు. ఇక్కడ అధికారులకు తొత్తులు కాసులే తప్ప రాజకీయ నాయకుల భూములు ఒక్క ఇంచు భూమి పోవట్లేదు. ఇక్కడ సైడ్ ఇక్కడ పచ్చటి పొలాలు అన్నీ రోలపాలు చేసేసారు, గుట్టలన్నీ వెంచర్లు చేసారు. రాజకీయ నాయకుల వెంచర్లు అవన్నీ, గుట్టలన్నీ వెంచర్లు అవుతున్నాయి, పచ్చడి పొలాలు రోలపాలు అవుతున్నాయి. ఈ విధంగా నడుస్తుంది ఇక్కడ పాలన. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం ఉన్నా అని రైతులను ముంచేటోళ్ళే ఉన్నారు.
ఎట్టు పరిస్థితుల్లో ఈ ఇంచు భూమి కూడా ఇచ్చేయలేదు. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వేల మంది వస్తారు, వేల మంది వస్తున్నారు. కుటుంబాలు పర్మిషన్ ఇస్తా అని చెప్పి పొద్దున ఇయ్యనని మళ్ళీ డీసీపీ గారు చెప్పినారు. 100% వేల సంఖ్యలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. భార్య పిల్ల పాపలతో కుటుంబాలతో సహా వస్తున్నాం. మేము ఫైనల్ గా మేము ఇక్కడికి అలైన్మెంట్ మార్చుకోమని చెప్తున్నాము. మాకు గతంలో ఎన్నికల టైంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ తర్వాతనే ఇస్తానని చెప్పిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, అనిల్ కుమార్ గాని, ప్రియాంక గాంధీ కూడా భువనగిరి అసెంబ్లీ భువనగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు అలైన్మెంట్ కంపల్సరీ మార్చుతాం త్రిపుల్ అన్నారు. ఆ మాట మీద ఇప్పుడు మాట మార్చారు. ఆ మాట ప్రకారం ఉండమంటున్నాం. అలైన్మెంట్ మార్చుకోవాలని చెప్తున్నాము. ఎట్టు బస్సులు ఇక్కడికి వెళ్ళి భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. నష్టపోతున్నారు, వాళ్ళకి చాలా బాధలు అవుతున్నాయి. ఉన్న వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ అధికారులైనా సరే, ప్రజానాయకులైనా సరే, వాళ్ళ భూములకి వెళ్లకుండా ఓన్లీ రైతుల భూములకి తీసుకుపోయి మమ్మల్ని నష్టం చేస్తారు. రైతులను చాలా ఇబ్బందులు పెడతారు. ఈ దౌర్జన్య పాలన ఇల్లది. ఈ పోలీసులను పెట్టి ఇంత నడిపించి ఈ త్రిపుల్ నడిపేయాలని చాలా వాళ్ళు ఏదో నిర్ణయం చేస్తారు. కానీ రైతులు తలుచుకుంటే ఇలాంటి ప్రభుత్వాలు ఏవి ఉండయి, కూలిపోతాయి. ఇలాంటి ప్రభుత్వాలకు తగిన బుద్ధి మేము చూపిస్తామని రైతులతోటి మేమందరం కలిసి ఏకండిగా అన్ని పార్టీలతో కలుపుకొని ఏ రైతుకు కూడా నష్టం లేకుండా నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి, పాత అలైన్మెంట్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న కలెక్టర్లు అయినా సరే, ఎవరైనా సరే అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళను నిజమైన రైతులా కాదా అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరిదైనా ఉంటే ప్రభుత్వం అధికారులు ఉంటే పక్కకు జరపడం అలాంటి చేయడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని ముందు తీసుకుపోతున్నాం మేము. అలాంటి వాళ్ళు ఎందుకంటే మేము లేకనే భూములు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళమే, మేము 100 ఎకరాలు ఉన్న వాళ్ళం లేము. అలాంటి దానికి మాకు వేరే చోటైనా వేరే దగ్గర భూమి చూపించుకొని మాకు భూమికి భూమి ఇవ్వాలి, లేకుంటే మాకు నష్టం లేకుండా పరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బహిరంగ మార్కెట్ ఏముందో దానికి మాకు నష్టపరిహారం చెల్లిస్తే ఓకే, లేదా భూమికి భూమి ఇచ్చినా మాకు ఓకే. నాకు వచ్చేసి 2 ఎకరాల నర పోతున్నది, నాకు ఉన్నది 4 ఎకరాల భూమి, 2.5 ఎకరాలు పోతున్నది. ఈ ట్రిపుల్ ప్రాజెక్టు ముఖ్యంగా నార్త్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి 28 కిలోమీటర్లకి తీసుకుంటారు. దీని వలన ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మున్సిపాలిటీలు ముఖ్యంగా విడిపోతున్నాయి, మున్సిపాలిటీలు హెచ్ఎండి పరిధి నుంచి విడిపోతున్నాయి. ఈ 3 ప్రాంతాల రైతులు కూడా గతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్టులకి, గవర్నమెంట్ ప్రాజెక్టులకి భూములు కోల్పోయినాయి. ఎన్హెచ్ హైవేలకు కావచ్చు, విద్యుత్ లైన్లకు కానీ, ప్లస్ వాటర్ ప్రాజెక్టులకు కానీ. ఈ కోల్పోయిన రైతులు ఎన్నిసార్లు కోల్పోతాం అనేది మొదటి డిమాండ్. ఇవ్వమని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మేము భూమి ఇవ్వము, ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగానే భూమిని అయితే ఇవ్వం. నిన్న 3 గంటలకు 4 గంటలకు డీసీపీ ఆఫీస్ కాడికి వెళ్ళి డీసీపీ గారితో మాట్లాడినాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. మీకు పర్మిషన్ ఇస్తాం, మీరు ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఈ పొద్దుటికల్లా మార్నింగ్ కల్లా మాకు వేసిన కుర్చీలు టెంట్లని మాట మార్చారు. ఈ అధికారులు అట్టే మాట మారుస్తారు. గతంలో ఈ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా వాళ్ళు మాట మారుస్తారు, వాళ్ళు మాట మీద లేరు. ఈ అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేస్తారు. కానీ రైతులకి న్యాయం చేద్దాము, రైతులకు సపోర్ట్ చేద్దామని చిన్నది కూడా లేనట్టుగా కనిపిస్తుంది. వేసిన కుర్చీలు ట్రిపుల్ బాధితులు నల్గొండ డిస్టిక్ ఉమ్మడి నల్గొండ డిస్టిక్ లోనే 2000 మంది ఉన్నారు, దగ్గర 2000 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మేము ఎక్కడక్కడ ఆపుతూరు వస్తుంటే కూడా ఈ సందులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నడుచుకుంటే అన్ని నిర్బంధాలు జరుగుతున్నాయి. సందులకి వెళ్ళి గల్లీ రోడ్లకి వెళ్ళి వస్తున్నాం. ఇప్పుడు ఉన్నాం రైతులు 1000 మంది, పోలీసులు 1000 మంది ఉన్నారు. మేమేమి నక్సలైట్లం కాదు, మేమేమి తీవ్రవాదులం కాదు. రైతులము శాంతియుతంగా 6 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నాం. భువనగిరిలో 2 నెలల నుంచి చేస్తున్నాం. మేము 6 నెలల నుంచి చేస్తున్న ఉద్యమంలో ఎక్కడ కూడా అశాంతి అనేది ఎక్కడ లేదు, అహింస అనేది ఎక్కడ లేదు. మేము నిన్న డీసీపీ గారు కూడా చెప్పినాం, మేము అహింస ఎక్కడ చేయము, మా బాధలను వెళ్ళబోసుకుంటాం వీడికి వచ్చి, కానీ మేము అహింస చేయము, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నామని చెప్పినాం. అయినప్పటికీ కూడా వేసిన టెంట్ని పీకేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మేము ప్రధానమైన డిమాండ్లు ఒకటే చేస్తున్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం 28 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లకు కోరి, అది మీరిచ్చిన హామీనే. మీ సెంట్రల్ చీఫ్ ని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ ఇచ్చి మాట ఇచ్చిర్రు, కోమటిరెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, అనిల్ గారు కూడా ఎన్నికల సందర్భంలో నేను మారుస్తా, టిఆర్ఎస్ ను ఓడించండి, నన్ను గెలిపించండి, మారుస్తాను, మీరు మాట మీద నిలవడం అంటున్నాం. ఒక్కరన్నా మాట మీద కాదు, కనీసం కలవడానికే ముఖం చాటేస్తారు. ఈ రోజు ముఖం చాటేస్తారు, చెప్పలేని పరిస్థితి వాళ్ళు. మరి వాళ్ళకు వాళ్ళ సీఎం దగ్గర వాల్యూ లేదా? 90% కాదు సార్, 90% కాదు, 10% కూడా కాలేదు. ఇది తప్పు రిపోర్టు, తప్పు సమాచారం. మేము ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాం, 90% అయిందంటే చూపించండి, ఎవరిచ్చిర్రు.
మీరు 2013 చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు. 80% అధికారులు కూడా తప్పుడు మాటలు 100% మాట్లాడుతున్నారు. కాన్సెంట్ 80% కాన్సెంట్ కావాలని జీవోలోనే ఉంది. కానీ ఆ జీవోనే మీరు ఈ రోజు తూట్లు పొడుస్తున్నారు. మరి మీరు అధికారులే ఇట్లా తూట్లు పొడిస్తే మనం ఏమన్నా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకుంటే చైనా లాంటి ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా? అడిగిన దానికి కూడా సమాధానం లేని పరిస్థితి ఉంది. మరి ఈ రోజు రోడ్డు పోతే పోయింది. ఎక్కడ రోడ్లు పోవడానికి రైతులు వ్యతిరేకం కాదు. దేశం కోసం, రాష్ట్రం కోసం మనం ఏమి డెవలప్మెంట్ కి వ్యతిరేకం అయితే లేము. కానీ మరి నువ్వు ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంది చూడాలి కదా. మార్కెట్ రేట్ ఇక్కడ 3 కోట్లు 4 కోట్లు నడుస్తుంది. ఇప్పుడు ఉన్న ఎకరం నాకు 2 ఎకరాలు పోతే పక్కకున్న 2 ఎకరాలకు ఎంత అవుతుంది? రేపు 10 కోట్లు అవుతుంది. మరి నేను ఎక్కడ పోవాలి? నేను ఇచ్చి నీకు గవర్నమెంట్ నీకు ఇస్తున్న భూమి నేను ఎక్కడ పోవాలి? మరి ఆ అభివృద్ధిలో నువ్వు ఎందుకు అభివృద్ధిలో ఎందుకు భాగస్వామ్యం చేస్తలేవు రైతులు? భూమికి భూమి అడుగుతున్నాం. ఫస్ట్ మేము భూమి అడుగుతున్నాం. మీరు అలా మీరు మార్చండి. సౌత్ సైడ్ ఎట్లయితే 40 కిలోమీటర్ మార్చిరో ఇది 28 కిలోమీటర్లు ఉత్తర భాగంలో. మరి మీరే అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన దానికి 28 కిలోమీటర్ అక్కడ అరౌండ్ 28 నుంచి 30 ఉంది. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ హామీ అయినటువంటి ప్లేసుల్లో ఈ రోజు 40 నుంచి 50 కిలోమీటర్లు మార్చుకుంటారు మీ అవసరాల కోసం. మరి ఇక్కడ హామీలు ఇచ్చి మీరు ఎన్నికల లబ్ధి పొంది గెలిచి ఈ రోజు ముఖం చాటేసి రైతులను ఎందుకు మోసం చేస్తారు అని కూడా అడుగుతాం. ఎదురైనా కష్టం చేసుకొని మరి మేము ఆయన పోయినాక మేము మన్ను ముక్కి రోడ్డు మీద పడతామన్నా. కొనుక్కున్న భూములు ఇలా గుంజుకుంటే మా దగ్గర ఏమున్నాయి? కోళ్ళని ఏం చేసుకోవాలి, పసలను ఏం చేసుకోవాలి, మోటార్లు ఏం చేసుకోవాలి? మమ్మల్ని పట్టించుకొని నాదులు పెట్టుకోవడానికి ఉంటే కదా. ఆడియో కాడికి వస్తే ఆటాల పెట్టుకుంటాడు, ఎంఆర్ఓ వస్తే ఈటాల పెట్టుకుంటాడు, కలెక్టర్ కాడికి వస్తే గిది పరిస్థితి.